బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా ఈరోజు వస్తున్నటువంటి భక్తులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ కమిటీ తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచి ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా అమ్మవారిని కోరేది ఒకటే, మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆస్వాదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇదివరకు ఎప్పుడు జరిగిన రీతిలో ఈసారి జరగడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు ఇంత ఘనంగా జరిగిన ఉత్సవాలు ఈసారి జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈసారి బాగా జరుగుతుందని చెప్పాను కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసము మరి మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే మంజూరు చేయడం జరిగింది 4.5 కోట్లు ఈ దేవాలయ అభివృద్ధి కోసం, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి బల్కంపేట అమ్మవారి కళ్యాణం సందర్భంగా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు దేశ ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈసారి ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటున్నారు మేడం? అంటే కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరే స్పందిస్తారు? మరి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగా చేసుంటే బాగా అనిపిస్తుంది. ఏమైనా చేంజెస్ చేస్తారా మేడం మరి ఇందులో చూసి స్పందించి? తప్పకుండా నేను ఇది కిషన్ రెడ్డి గారికి తప్పకుండా ఈ విషయం కిషన్ రెడ్డి గారి వరకు చేరవేస్తాను. మరి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే శివశక్తుల విషయంలో వాళ్ళు అసలు ఈసారి కేర్ చేయలేదు. వాళ్ళు రాకముందే కళ్యాణం కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు? సారీ, నేను దాని గురించి మాట్లాడలేను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు కళ్యాణం మన ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తూ ఆవిడ ఆశీర్వాదం మన అమీర్పేట్ డివిజన్ వాసులకి, తెలంగాణ రాష్ట్రం, దేశంలో అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండడం అన్నది, అలాగే ఇక్కడ స్థానికురాలిగా కార్పొరేటర్గా ఉండడం కూడా నా అదృష్టంగా, నాకు ఈ అవకాశం అమ్మవారు నాకు కల్పించడం అన్నది చాలా అదృష్టం. ఈ అమ్మవారికి చాలా ప్రాచుర్యత ఉంది. ఎందుకంటే ఈ అమ్మవారు ఏదైతే బావిలో వెలిసిన తల్లి, ఈ తల్లికి ఏదైతే బావిలో నీరు ఉందో ఆ నీరు గనక మనకి ఏదన్నా వ్యాధులు వస్తే ఆ నీరు తాగిస్తే అది తగ్గుతుంది అనే నమ్మకమే కాదు, తగ్గిన వాళ్ళు ఎంతోమంది మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ ఎల్లమ్మ తల్లి దగ్గరికి రావడం, ఇది ఆ విశిష్టత, ఆ అమ్మవారు ఆశీర్వాదంతో ఇక్కడ ఆవిడి నీడ కింద మేమందరం ఉన్నామని మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళ్యాణోత్సవాలు బాగా జరుగుతున్నాయి. గతంలో కంటే కూడా ఈసారి చాలా అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. సో మీ ఆధ్వర్యంలో అది కూడా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మీరు ఇక్కడ రావడం? ఇప్పుడు ఒకటి అదృష్టంగా భావిస్తున్నాము, అది ఆవిడ ఆశీర్వాదం అనే మేము అనుకుంటున్నాము. మాకు ఒక అవకాశం, సేవ చేసే అవకాశము మాకు వచ్చింది అని మేము అనుకుంటున్నాము. గతంలో కన్నా ముందు అన్న ఏమీ ఉండదు. ఒక భగవంతుడు ప్రార్థన ముందు అమ్మవారు ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తే ఏ భగవంతుడు ఆలయంలో అన్నా మీరు చూడండి, అక్కడ చేసే విధానంలోనే అమ్మవారు ఆ దేవతకి ఆ ప్రాచీన్యత వచ్చేస్తుంది. అంటే మనుషులు మానవులు చేస్తే వచ్చేది కాదు. ఇది ఎప్పుడూ కూడా వారు తల్లియే చేయించుకుంటుంది. అంత వైభవంగా వారు చేసుకోవడం అన్నది మనకి. మేడం మీరు టైగర్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది పూజలు, మరి అమ్మవారు ఇంత ఘనంగా చేస్తున్నారు ఈసారి అయితే, అంటే ఎన్నడూ మనం చూడలేదు ఇంత ఘనంగా చేసేది. మరి ఈ ప్రభుత్వంలో ఇంత ఘనంగా జరగడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఆశయంతో అన్ని దేవాలయాలకు, అన్ని ధర్మ కార్యక్రమాలకు
పెద్దపీట వేసే సౌజన్యమూర్తి. నిన్ననే మన హరే రామ హరికృష్ణ వాళ్ళు చేసినటువంటి రథం ముందు కూడా ఊడ్చారు వారు. రేణుకా ఎల్లమ్మ అద్భుతమైనటువంటి తల్లి. అటు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఇటు రాజన్న కళ్యాణం, భ్రమరాంబలో ఉన్నటువంటి మన భ్రమరాంబిక కళ్యాణం, ఇవన్నీ కూడా తత్తుల్యమైనటువంటి కళ్యాణం ఇవాళ బల్కంపేట ఎల్లమ్మది జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘమైన చరిత్ర ఉన్నటువంటి దేవతామూర్తి. నేను 8 సంవత్సరాల నుంచి వస్తున్న బేట, నన్ను ఏది ఆశయం చేసినో అది ఫలించే అవకాశం ఉంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే అనారోగ్యవంతులైన వాళ్ళు అమ్మవారికి హ్రీం అనేటువంటి కామనా బీజంతో ప్రదక్షిణ చేస్తే తప్పక ఫలించే అవకాశం ఉంది. అవును అయ్యగారు, నేను కూడా విన్నాను ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా వితిన్ డేస్ లోనే జరిగిపోతాయి. ఇంకొకటి ఉంది బేట, అమ్మ నువ్వు చిన్నపిల్ల, నీ పేరేనా? సరిత. సరిత గారు, సరిత ఆడపిల్లలే ఉన్నారు, వంశోద్ధారకుడు లేడు, వంశోద్ధారకుడు అవుతాడు. అందరూ మగపిల్లలు ఉన్నారు, అపార సంపద ఉంది. కాళ్ళు కడిగే కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ. కన్యాదానం చేస్తే ఫలితం ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంది. స్పెసిఫిక్గా మన డిజైర్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది సరిత గారు. అలాంటి మహాదేవత, అలాంటి మహనీయురాలు యొక్క కళ్యాణంలో పాల్గొనే భాగ్యం కలిగించినందుకు ముఖ్యంగా మాధ్యమంలో ఉన్నట్టు చిరంజీవులందరినీ కూడా మీరు జగత్తుకు చూపించేటువంటి ఒక ప్రధాన భూమిక వహిస్తూ మీ అందరిని అభినందిస్తూ పరదేవత రేణుకా ఎల్లమ్మ తల్లి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు.